హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూస్తున్నారు రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఒక 8 ఫీచర్స్ కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా వచ్చినవంటే నిన్న మొన్న వచ్చినవైతే కాదు, మనకి 2023లో వచ్చిన కొన్ని యూస్ఫుల్ ఫీచర్స్ కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ ఫీచర్స్ అందరికైతే తెలియదు, కొంతమందికి కొన్ని ఫీచర్స్ అయితే తెలుసు, బట్ కొంతమందికి అయితే ఆ కొన్ని ఫీచర్స్ కూడా తెలియదు. బట్ చాలామందికి వాట్సాప్లో ఈ ఫీచర్స్ ఉన్నాయని ఇప్పటి వరకు అయితే తెలియదు. ఈ వీడియోలో అయితే మీకైతే ఒక 8 యూస్ఫుల్ ఫీచర్స్ కోసం అయితే చెప్తాను. మీరైతే ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇందులో కొన్ని ఫీచర్స్ అయితే మీకు తెలిసి ఉండొచ్చు, అండ్ అలాగే కొన్ని ఫీచర్స్ మీకు తెలియకపోయి ఉండొచ్చు. బట్ మీరైతే జస్ట్ ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీకు తెలియని ఫీచర్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్స్ కోసం అయితే తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇందులో మనకి ఫస్ట్ ఫీచర్ చూసుకున్నా మనకి వ్యూ ఆన్స్ అని చెప్పొచ్చు. బట్ ఈ వ్యూ ఆన్స్ ఫీచర్ మనకి ఆల్రెడీ ఉంది. ఇప్పటి వరకు అయితే మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపించేటప్పుడు వ్యూ ఆన్స్ అని పెట్టాం. బట్ ఇప్పుడు మనకి వాయిస్ మెసేజ్లో కూడా మీరైతే వ్యూ ఆన్స్ పెట్టి వాయిస్ మెసేజ్ అయితే పంపించుకోవచ్చు. వాళ్ళు ఒకసారి వింటారు, తర్వాత రెండోసారి విందామంటే అది డిలీట్ అయితే అయిపోతుంది. మన ప్రైవసీ పరంగా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. దీనికోసం జస్ట్ మీరు వాట్సాప్లో వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి అక్కడ రికార్డింగ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని పైకి అయితే డ్రాగ్ చేయండి. అక్కడ లాక్ అయితే మీకైతే అయిపోతుంది. అక్కడ మీకు వన్ సింబల్ అయితే ఉంటుంది. ఆ వన్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు సెండ్ చేశారనుకోండి, అది వ్యూ ఆన్స్ కింద వాళ్ళకైతే వెళ్తుంది. వాళ్ళు ఒక్కటేసారి ఆ ఆడియో రికార్డింగ్ అయితే వింటారు. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఆ ఆడియో రికార్డింగ్ విందామంటే వాళ్ళకైతే ఉండదు. ఒక్కటేసారి వాళ్ళకి కనపడుతుంది, వింటారు, తర్వాత డిలీట్ అయిపోతుంది. మన ప్రైవసీ పరంగా ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మనకి ఉన్న ఫీచరే, కాకపోతే ఇప్పుడైతే మనకి వాయిస్ మనకి మెసేజ్లో కూడా ఈ ఫీచర్ని అయితే యాడ్ చేశారు. ఇక రెండో ఫీచర్ చూసుకున్నా మనకి ఈమెయిల్ వెరిఫికేషన్ అని చెప్పొచ్చు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఖచ్చితంగా ఈ ఫీచర్ కోసమైనా మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, అంత ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. బట్ ఎందుకంటే ఈ ఫీచర్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఫస్ట్ దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక అక్కడ మీకు అకౌంట్ అని ఉంటుంది. అకౌంట్ మీద క్లిక్ చేసి అక్కడ మీకు ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసి అక్కడైతే మీరు యూస్ చేసే పర్సనల్ ఈమెయిల్ అయితే ఇచ్చి మీరైతే కన్ఫర్మ్ చేసుకోండి. బట్ ఇలా ఈమెయిల్ ఇవ్వడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మన మొబైల్ పోయిందనుకోండి, అండ్ అలాగే మన సిమ్ ఏదైనా బ్లాక్ అయిపోతే మనం మళ్ళీ వాట్సాప్ని రిజిస్టర్ చేసుకోవాలంటే కుదరదు. వేరే ఫోన్లో మన సిమ్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినా మళ్ళీ మన వాట్సాప్ని అయితే మళ్ళీ రిజిస్టర్ అయితే అవుతాం. బట్ ఫర్ సపోజ్ మన మొబైల్ పోయింది ఎక్కడైనా, అండ్ అలాగే మన సిమ్ బ్లాక్ అయింది, మనకి వాట్సాప్లో ఉన్న డేటా చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా నా నెంబర్ లేదు, నేను వాట్సాప్లో లాగిన్ అవ్వాలనుకున్నప్పుడు మీరు మొబైల్ నెంబర్కి బదులు ఈమెయిల్ ఐడి ఇచ్చేదారనుకోండి, మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ జస్ట్ మీరు ఈ వెరిఫికేషన్ కోడ్ కింద ఎంటర్ చేసి మీకైతే వాట్సాప్ అయితే ఓపెన్ అవుతుంది. మళ్ళీ మీ పర్సనల్ డేటాని మీరైతే రికవర్ అయితే చేసుకోవచ్చు వాట్సాప్లో ఉన్నది. బట్ ఈ ఫీచర్ అయితే చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇది మళ్ళీ మనకి ఎలా యూజ్ అవుతుందంటే, పబ్లిక్ ప్లేసెస్లో మనం మన మొబైల్ నెంబర్తో కాకుండా ఈమెయిల్ ఐడితో మనం వాట్సాప్ రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. బట్ మన ప్రైవసీ అయితే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ ఫీచర్ని అయితే యూజ్ చేయండి. మీరైతే వెంటనే మీరు వాడే వాట్సాప్లో మీరు అయితే ఖచ్చితంగా మీ పర్సనల్ ఈమెయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇక మూడో ఫీచర్ చూసుకుంటే మనకి పిన్ మెసేజ్ అనే ఈ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ ఫీచర్ మనకెలా యూజ్ అవుతుందంటే, ఫర్ సపోజ్ మనం ఒక పర్సన్కి మెసేజెస్ పంపుతూ ఉంటాం. అందులో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన మెసేజ్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ సపోజ్ మనం మన టెక్స్ట్ మెసేజ్ చాలా అయితే ఉంటాయి. టెక్స్ట్ మెసేజ్లు కానీ, ఫొటోస్ కానీ, అండ్ అలాగే ఆడియో క్లిప్స్ కానీ, వీడియో క్లిప్స్ కానీ మనమైతే చాలా పంపిస్తూ ఉంటాం. బట్ అవి చాలా ఉంటాయి. మనం పర్టికులర్గా మనం వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకు కావాల్సిన మెసేజ్ వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయగల టాప్లో అది కనపడాలి, హైలైట్ అవ్వాలి అన్నప్పుడు మాత్రం ఈ పిన్ మెసేజ్ మనకి చాలా యూజ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడైతే వాట్సాప్లో నేనైతే మీకు చూపిస్తాను శాంపుల్ ఎలాగో. ఇప్పుడైతే నేను ఒక ప్రొఫైల్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో అయితే నాకు ఇక్కడ హౌ ఆర్ యూ అని ఉంది. ఈ మెసేజ్ నాకు ఫస్ట్లో రావాలి. నేను వాట్సాప్ ఈ ప్రొఫైల్ ఓపెన్ చేయగలనే నాకు ఇదే హైలైట్ అవి చూపించాలి అనుకున్నాను అనుకోండి. జస్ట్ ఇక్కడ హౌ ఆర్ యూని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని ఇక్కడ రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిన్ అని ఉంది కదా, పిన్ మీద క్లిక్ చేస్తాను అనుకోండి. ఇక్కడ నాకు 24 hours 7 days అలాగే 30 days అని చూపిస్తుంది. బట్ మనకి ఎన్ని రోజుల వరకు ఈ పిన్ మెసేజ్ మీకు హైలైట్ అవ్వాలని మనం అయితే అడుగుతుంది. జస్ట్ నేనైతే 24 hours అయితే పెట్టుకుంటున్నాను. మీ పిన్ మీద క్లిక్ చేస్తే మనకైతే పిన్ అయితే అయిపోతుంది. మళ్ళీ ఈ ప్రొఫైల్ని ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ మనకి హౌ ఆర్ యూ అన్నది మనకైతే టాప్లో పిన్ అయినట్లు చూపిస్తుంది, హైలైట్ అయితే అవుతుంది. ఫర్ సపోజ్ మనల్ని రిమైండ్ చేయడానికి కూడా ఇలాంటి ఇవైతే యూజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఎవరికైనా ఏదైనా ఫోటో పంపించి వీడియో పంపించామనుకోండి, అది మనకి
వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే మనల్ని రిమైండ్ చేయాలి. ఇలాంటి సమయంలో మాత్రం ఈ పిన్ మెసేజ్ చాలా బాగా యూజ్ అవుతుంది. మళ్ళీ మీరు అన్పిన్ చేయాలనుకుంటే జస్ట్ ఆ మెసేజ్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఆ రైట్ సైడ్ మళ్ళీ ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ అన్పిన్ అని ఉంటుంది, అన్పిన్ మీద క్లిక్ చేస్తే అన్పిన్ అయితే అయిపోతుంది. ఆ హైలైట్ అనేది పోతుంది. బట్ ఇలా అయితే మనం చాలా మెసేజ్లు పంపించినప్పుడు అందులో ఒక మెసేజ్ మనకి గుర్తుంటట్లు మనం అయితే పిన్ చేసుకోవచ్చు. బట్ ఈ ఫీచర్ కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా యూజ్ చేయండి. ఇక 4వ ఫీచర్ చూసుకుంటే మనకి చాట్ లాక్ అని చెప్పొచ్చు. ఈ చాట్ లాక్ ఫీచర్ కోసం చాలా మందికి అయితే తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు. ఈ చాట్ లాక్ ఫీచర్ ఎలా యూజ్ అవుతుందంటే మనం ఏదన్నా మన ఫోన్లో ప్రైవసీగా చాట్ చేసుకున్నాం అనుకోండి, మన ఫోన్ని మన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అలాగే మన ఫ్రెండ్స్ అడిగి వాళ్ళు ఫోన్ తీసుకొని ఒకవేళ వాట్సాప్ ఓపెన్ చేసి ఆ ప్రైవసీగా మనం పంపించుకున్న మెసేజ్ చూస్తే మన ప్రైవసీని అయితే కోల్పోతాం. ఒకవేళ మనం మన ఫోన్ని వాళ్ళకి ఇచ్చిన, మన ఫోన్లో ఉన్న వాట్సాప్ వాళ్ళు ఓపెన్ చేసిన మన ప్రైవేట్ చాట్స్ వాళ్ళకి కనపడకుండా ఉండాలంటే ఈ చాట్ లాక్ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు ఏ చాట్కి అయితే లాక్ పెట్టుకోవాలనుకుంటున్నారో జస్ట్ వాళ్ళ ప్రొఫైల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ చాట్ లాక్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసి మీరైతే ఖచ్చితంగా మీ ఫింగర్ ప్రింట్ అయితే ఇవ్వాలి. ఫింగర్ ప్రింట్ అని పాస్వర్డ్ అని ఇచ్చేసి మీరైతే లాక్ చేసుకోవచ్చు. ఇలా లాక్ చేసుకుంటే ఫర్ సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ మీ మొబైల్ తీసుకున్నా వాళ్ళకైతే వాళ్ళ ప్రొఫైల్ కనపడదు. మీరు ఎవరి ప్రొఫైల్ అయితే లాక్ చేస్తారో వాళ్ళ ప్రొఫైల్ అయితే కనపడదు. మళ్ళీ మీరు ఆ ప్రొఫైల్ని చూడాలనుకుంటే టాప్ నుంచి బాటమ్కి కొంచెం డ్రాగ్ చేశారనుకోండి, లాకెట్ చార్ట్స్ అని ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి మీరు మీ ఫింగర్ ప్రింట్ ఇచ్చి మీరైతే మీకు కావాల్సిన చాట్ని అయితే మళ్ళీ అయితే చూసుకోవచ్చు అండ్ చాట్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అయితే ప్రైవసీ పరంగా మనకైతే చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక 5వ ఫీచర్ చూసుకుంటే మనకి సీక్రెట్ కోడ్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి ప్రైవసీకి సంబంధించింది. చాట్ లాక్స్ తో కంపేర్ చేసి ఇది కొంచెం అడ్వాన్స్గా అయితే మనకైతే ప్రైవసీని అయితే ఇస్తుంది. ఇది ఎలా యూజ్ అవుతుందో మీకైతే తర్వాత చెప్తాను. ఫస్ట్ దీన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో మీకైతే చెప్తాను. మీరైతే ఫస్ట్ చూడండి అసలు ఇది దేనికి పనికి వస్తుందో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు దీన్ని ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మీరు లాకెట్ చార్ట్స్ అయితే ఓపెన్ చేయండి. లాకెట్ చార్ట్స్ ఓపెన్ చేశాక మీకు రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ మీద క్లిక్ చేసి చాట్ లాక్ సెట్టింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అయితే ఇక్కడ హైడ్ లాకెట్ చార్ట్స్ అని ఉంటుంది, దీని దగ్గర క్లిక్ చేయండి. దీని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఫీచర్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నట్లయితే మీకైతే అక్కడ క్రియేట్ సీక్రెట్ కోడ్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఈ ఫీచర్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్లయితే మీకైతే ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. క్రియేట్ సీక్రెట్ కోడ్ అని ఉంటుంది, మీరు క్రియేట్ సీక్రెట్ కోడ్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకైతే ఒక సీక్రెట్ కోడ్ అయితే మిమ్మల్ని అయితే అడుగుతుంది. ఇక్కడ మీరైతే ఒక 4 డిజిట్స్ అయితే పెట్టుకోవాలి, మీకు ఇష్టం వచ్చిన నెంబర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను 6677 అని ఇస్తున్నాను అండ్ అలాగే మళ్ళీ 6677 ఇలా ఇచ్చేసి డన్ మీద క్లిక్ చేస్తే ఇదైతే నాకు హైడ్ అయిపోతుంది. ఇందాక మనం చాట్ లాక్స్ ఓపెన్ చేయాలంటే ఏం చేసేవాళ్ళం, మనం పైనుంచి కిందికి కొంచెం డ్రాగ్ చేస్తే కనపడేటి, బట్ ఇప్పుడైతే మనకు కనపడవు. చాట్ లాక్స్ కూడా మనకు కనపడవు, పైనుంచి కిందికి డ్రాగ్ చేసినా అవి అయితే రావు. బట్ మనం ఈ సీక్రెట్ కోడ్ మనం ఎంటర్ చేస్తేనే మనకు చాట్ లాక్స్ అయితే కనపడతాయి. ఇక్కడ మనకు సెర్చ్లోకి వచ్చేసి ఇక్కడ నేను 6677 ఎంటర్ చేశాను కదా, సెర్చ్లో మీరు 6677 ఎంటర్ చేస్తే ఇక్కడ లాకెట్ చార్ట్స్ అయితే కనపడతాయి. జస్ట్ లాకెట్ చార్ట్స్ మీద క్లిక్ చేసి మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి మన ప్రైవసీ అయితే ఉంటుంది. బట్ మన ఫ్రెండ్స్ కొంతమంది తెలివి లేని వాళ్ళు ఉంటారు, బట్ వీళ్ళు లాకెట్ చార్ట్స్లో ఏమేమి చార్ట్స్ ఉన్నాయి, మీ లాకెట్ చార్ట్స్ ఓపెన్ చేయండి చాలామంది అయితే అడుగుతూ ఉంటారు. బట్ అలాంటప్పుడు ఇలా సీక్రెట్ కోడ్ పెట్టుకున్నాం అనుకోండి, బట్ వాళ్ళకైతే లాకెట్ చార్ట్స్ కూడా కనపడవు, అసలు లాక్లు ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు. ఇది చాలా మంచి యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు, మీరు కూడా యూజ్ చేయండి. ఇక 6వ ఫీచర్ చూసుకుంటే ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఈ ఫీచర్స్ కోసం కూడా చాలా మందికి తెలుసు, బట్ తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళైతే తెలుసుకుంటారు. బట్ ఈ ఫీచర్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పటి వరకు మనం మన ఫోన్లో క్యాప్చర్ చేసిన కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి, మనం హై క్వాలిటీలో మనం క్యాప్చర్ చేసినప్పుడు హై క్వాలిటీలో అయితే ఉంటాయి. ఒకవేళ మనం ఆ ఫొటోస్ని అవతల పర్సన్కి పంపించామనుకోండి, బట్ వాళ్ళకైతే కంప్రెస్ అయ్యి మనం ఇక్కడ దింపిన ఫోటోకి అక్కడ మనం పంపించే వాట్సాప్లో ఫోటోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనం నార్మల్గా మనం దింపిన ఫోటో జూమ్ చేసిన హై క్వాలిటీలో ఉంటుంది, బట్ వాళ్ళకి పంపించాక ఆ ఫోటోని జూమ్ చేస్తే అది క్వాలిటీ చాలా దారుణంగా అయితే ఉంటుంది. బట్ మనం ఇప్పటివరకు ఏం చేస్తాం, హై క్వాలిటీ ఫొటోస్ పంపించాలంటే డాక్యుమెంట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి ఆ డాక్యుమెంట్ని వాళ్ళకి పంపితే వాళ్ళైతే అక్కడ ఆ ఫోటోని అయితే చూసుకునేవాళ్ళు. ఇక్కడ నుంచి అయితే మనకి డాక్యుమెంట్ ఫార్మాట్తో అయితే అవసరం లేదు. జస్ట్ మీరు వాట్సాప్లో ఫొటోస్ పంపించినప్పుడు మీకు టాప్లో హెచ్డి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. హెచ్డి మీద క్లిక్ చేసి మీకు హెచ్డి క్వాలిటీ, స్టాండర్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. మీరు హెచ్డి క్వాలిటీలో పెట్టి ఆ ఫోటోని పంపించారనుకోండి, మీకైతే హై క్వాలిటీలో ఆ ఫోటో అయితే వాళ్ళకైతే చేరుతుంది. బట్ వాళ్ళు కూడా మన మొబైల్లో ఎంత క్వాలిటీతో అయితే ఆ ఫోటో తీసామో అంత క్వాలిటీతో వాళ్ళకైతే వెళ్తుంది. వాళ్ళు కూడా ఆ ఫోటోని అయితే హై క్వాలిటీలో అయితే డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఫోన్లో కూడా యూజ్ చేసుకుంటారు. బట్ మనకైతే ఈ ఫొటోస్ పంపించినప్పుడు అయితే ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇక 7వ ఫీచర్ చూసుకుంటే ఇది కూడా మనకి చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు, చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. అదే మనకి డ్యూయల్ అకౌంట్ అని చెప్పొచ్చు. మనకి ఫర్ సపోజ్ మన మొబైల్లో 2 సిమ్ములు ఉంటే
రెండు వాట్సాప్లో యూజ్ చేయాలనుకుంటే మనం ఏం చేసే వాళ్ళం, ఒకటి నార్మల్ వాట్సాప్ అండ్ అలాగే ఇంకోటి ఎఫ్ఎం వాట్సాప్, జీబీ వాట్సాప్, లేకపోతే బిజినెస్ వాట్సాప్ ఇలా యూజ్ చేసే వాళ్ళం. కొంతమంది డ్యూయల్ యాప్స్ యూజ్ చేసే వాళ్ళు, ఒకటే వాట్సాప్ అందులో రెండు అయితే కన్వర్ట్ అయితే ఇలా యూజ్ చేసే వాళ్ళం. బట్ ఇప్పుడు ఈ డ్యూయల్ అకౌంట్ ఎలా యూజ్ అవుతుందంటే, మీ దగ్గర 2 సిమ్లు ఉన్నా ఆ 2 సిమ్ల వాట్సాప్ అకౌంట్ ఒక వాట్సాప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. దీనికోసం జస్ట్ మీరైతే వాట్సాప్ ఓపెన్ చేసి అక్కడ రైట్ సైడ్ మీకు ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక అక్కడ మీకు ఒక యారో సింబల్ అయితే కనబడుతుంది, బాటమ్కి అయితే ఉంటుంది యారో. దాన్ని క్లిక్ చేశాక అక్కడ మీకు యాడ్ అకౌంట్ ఉంటుంది. యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేస్తే, బట్ ఒకవేళ మీరు ఫస్ట్లో మనం వాట్సాప్ లాగిన్ అయ్యేటప్పుడు మనకి ఎలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందో అలా అయితే ఉంటుంది. మీరు ప్రైమరీగా మీరు ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకున్న అకౌంట్ అలా అయితే ఉంటుంది. ఈ యాడ్ అకౌంట్ మీద క్లిక్ చేశాక మళ్ళీ ఇంటర్ఫేస్ అయితే మీరు కొత్తగా వాట్సాప్ క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది. మీరు వాట్సాప్ క్రియేట్ చేసుకున్నాక వాట్సాప్ మధ్యలో స్విచ్ అయితే అవ్వచ్చు. బట్ మీరు ఈ ఫీచర్ అయితే చాలా బాగుంటుంది. మీరు దగ్గర 2 సిమ్లు ఉన్నా ఒకటే వాట్సాప్లో 2 అకౌంట్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ మనం ఒక్క ఇన్స్టాగ్రామ్లో మనం 2 అకౌంట్ల మధ్య స్విచ్ ఎలా అవుతున్నామో అలాగే ఇలా కూడా ఇందులో కూడా మీరైతే ఒక్క వాట్సాప్లోనే మీరు 2 అకౌంట్ల మధ్య స్విచ్ అయితే అవ్వచ్చు. ఇది కూడా మనకి చాలా యూస్ఫుల్ ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్లో 3-4 అకౌంట్స్ కూడా స్విచ్ అవ్వచ్చు. కాకపోతే వాట్సాప్లో మీకు 2 మాత్రమే ఛాన్స్ అయితే ఉన్నాయి. మీరు 2 నెంబర్లో ఉన్న వాట్సాప్ అకౌంట్స్ మీరు ఒకటే వాట్సాప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అయితే మీకు చాలా బాగుంటాయి. ఇక 8వ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడైతే ప్రెజెంట్ అవైలబుల్గా అయితే లేదు. 2023లో నాకైతే ఆ ఫీచర్ కనపడింది. ఆ ఫీచర్ మీద ఒక షార్ట్ కూడా చేసాం. బట్ ఆ షార్ట్ మీరు చూడాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే కార్డ్స్లో కూడా వదిలేస్తాను, మీరైతే ఆ షార్ట్ వీడియో చూడొచ్చు. అది ఎలా యూజ్ అవుతుందంటే ఆ ఫీచర్ మనకి రౌండ్ సర్కిల్ వీడియో, మనం 1 మినిట్ వీడియోని మనం నార్మల్గా అయితే ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, మైక్ సింబల్ మీద సింగిల్ ట్యాప్ చేస్తామనుకోండి వీడియో ఆప్షన్ అయితే వచ్చేది. దాన్ని హోల్డ్ చేసి పట్టుకొని మనం 1 మినిట్ వరకు అయితే నార్మల్గా రౌండ్ సర్కిల్లో ఒక వీడియో అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. రికార్డింగ్ చేసి అవతల పర్సన్కి అయితే పంపించుకోవచ్చు. అది ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. కాకపోతే ప్రెజెంట్ ఆ ఫీచర్ అయితే కనబడట్లేదు, రావట్లేదు. బట్ ఏంటో మనకి ఆ ఫీచర్ తీసేస్తారో తెలియట్లేదు కానీ ఆ ఫీచర్ బట్ చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ప్రెజెంట్ అయితే రౌండ్ సర్కిల్ వీడియో అయితే 1 మినిట్ వీడియో అయితే లేదు. బట్ ఆ ఫీచర్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. నేను చూసినప్పుడైతే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, టెస్ట్ చేశాను. బట్ నాకైతే చూపించింది, ప్రెజెంట్ అయితే లేదు. ఫ్యూచర్లో ఏమైనా తీసుకురావచ్చు. ఆ ఫీచర్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ వాట్సాప్ నుంచి వచ్చిన ఒక 8 యూస్ఫుల్ ఫీచర్స్ అయితే. ఈ ఫీచర్లో మీకు ఏ ఫీచర్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ అలాగే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసో నేనైతే తెలుసుకుంటాను. ఖచ్చితంగా వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ మరెన్నో మన ఛానల్లో అయితే మీరైతే ఖచ్చితంగా చూస్తారు. బట్ మీరైతే జస్ట్ ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్స్ కోసం తెలుసుకుంటారు. మీ ద్వారా మీరు షేర్ చేయడం వల్ల వాళ్ళైతే ఖచ్చితంగా తెలియని ఫీచర్స్ ఏమైనా ఉన్నా తెలుసుకుంటారు. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా మీరు ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.